వెల్కమ్ టు పొలిటికోసం. నేను మీ ప్రేమరాజు. ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మేడ్చల్ పట్టణంలో జాతీయ జెండా ఆవిష్కరణ గావిస్తున్నారు. వివరాలను ఒకసారి మనం తెలుసుకుందాం. ఈరోజు మేడ్చల్ మున్సిపాలిటీ, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ, ఎల్లంపేట మున్సిపాలిటీ నాయకులందరి ఆధ్వర్యంలో ఈనాడు మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఈరోజు నవాబు దగ్గరికి వెళ్ళి స్వతంత్రం తీసుకున్నాం. భారతదేశంలో ఈ రాష్ట్రాన్ని కూడా విలీనం చేసిన దేశం. మనకు స్వతంత్రం వచ్చిన రోజు ఈరోజు కనుక దాన్ని మా రాష్ట్ర నాయకత్వం, మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర విమోచన దినం చేస్తూ ఉన్నాము. ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు మనకు స్వతంత్రం రాలే. మనకు స్వతంత్రం ఏ రోజు వచ్చింది? ఈరోజు వచ్చింది. కనుక దీన్ని అధికారికంగా మా గవర్నమెంట్ చేయాలనే ఆలోచనతోని ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కానీ, మున్సిపల్ ఆఫీసులలో కానీ అధికారికంగా మేము చేస్తున్నాం. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. అదే ప్రజాపాలన మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుడు, మిగతా వాళ్ళందరం కలిసి మా గాంధీ భవన్లోనే కానీ, మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో కానీ, మున్సిపల్ ఆఫీసులల్లో, కలెక్టర్ ఆఫీసులల్లో ఇట్లా ఇది మాకు స్వతంత్రం వచ్చిన దినంగా మేము ప్రకటించుకుంటా ఉన్నాం. ఈరోజు అనగా సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని మన భారతదేశంలో కలుపుకున్నాం కాబట్టి, ఈ రోజు నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మేము ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని మేడ్చల్ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ వజ్రశ్ యాదవ్ గారు తెలియజేశారు. కెమెరామెన్ శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.